పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడని వార్తలు వస్తున్నాయి. అది నిజమై ఉంటే పాకిస్తాన్ సైన్యం చేతిలో బహుశా ఇమ్రాన్ ఖాన్ జైల్లోనే చనిపోయి ఉండాలి. అదంటూ జరిగితే దాని కొనసాగింపుగా బహుశా ఆ దేశ ప్రధాని జైల్లో పెట్టబట్టం కావచ్చు, దేశం వదిలి పారిపోయే పరిస్థితి కావచ్చు, వచ్చి తీరుతుంది. ఆ సంక్షోభాల దారితీసే అవకాశం ఉంది. వేరే మార్గం లేదు. అదే జరిగితే సైన్యం చేతుల్లోకి పాకిస్తాన్ వెళ్ళిపోతుంది. దీని కొనసాగింపు ఇండియాపై ప్రభావం ఏంటంటే, ఇండియాలో ఈవీఎం మిషన్ల ద్వారా ఏదో జరిగింది 2024 ఎన్నికల్లో అనేటువంటి ఒక పరిస్థితి దేశంలో ఉంది. భారతదేశంలో ఇది ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానిని బలహీనపరిచే అంశం. ఈవీఎంల ద్వారా ఏదో జరుగుతోంది దేశంలో ఎన్నికల రంగంలో అనే సందేహాస్పద స్థితి జనంలో ఉన్నప్పుడు, పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ఉన్నప్పుడు, ఇప్పటిదాకా గత 11 ఏళ్లలో మోడీ ఈ దేశంలో చేస్తూ వచ్చిన పరిణామాల నేపథ్యంలో చాలా తీవ్రమైనటువంటి విపత్కర పరిస్థితిని భారతదేశం ఎదుర్కోబోతోంది. వచ్చే ఎన్నికలు కీలకం కారణమయ్యి దీనికి నిర్ణేతలు ప్రజలే కావాలి. మోడీ గొంతు నమ్మకాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయ గొంతు రాహుల్ గాంధీ లాంటిది నమ్మకాన్ని ఇవ్వలేదు. ఇందుకు భిన్నమైనటువంటి స్పష్టమైన దేశీయ గొంతు కావాలి. ఆ గొంతు మనలాంటి జనానిదే కావాలి. అభయాదేశం ఒక అవసరం. అభయ కలకాలం వర్ధిల్లును గాక.